నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ కావాలనే మాపై దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన కార్యకర్త వంశీ ఈరోజు మీడియాకి వివరించారు. ప్రస్తుతానికి ఆయన ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘర్షణ కార్యక్రమంలో మాపైనే దాడి చేసి మమ్మల్ని గాయపరిచారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వంశీ రాత్రి మా ఊళ్ళో మా ఊళ్ళో ఉన్న వినాయకుని దేవెడుతుంటారు. దేవెడుతుంటే అక్కడ రాజురాపేట దగ్గరికి వెళ్ళబోతే నేను టాటా మీద ఉంచాను. ఒక టీడీపీ కుర్రాడు వచ్చి నాకు బాంబే కొట్టాడండి. బాంబే కొడితే అప్పుడు ఏంటి ఎందుకు కొట్టాడని చెప్పి అడుగుతుంటే అలా జనాల్లో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే ఈలోపు అక్కడ టీడీపీ వాళ్ళు చాలామంది ఉన్నారండి. టీడీపీ నాయకులు ఉన్నారట. అంటే వాళ్ళు ఎస్ఐ గారిని ఫోన్ చేసి ఎస్ఐ దామోదర్ గారిని ఫోన్ చేసి రాజకీయ కక్షలతో అయితే నేను అక్కడ పారిపోయానండి. అయితే నేను ఎస్ఐ గారు వచ్చాను, దామోదర్ ఎస్ఐ గారు వచ్చాను. ఎస్ఐ గారు వస్తే వాళ్ళు నన్ను అక్కడ దొంగకుందని చెప్పి చూపించారండి. అందరూ పారిపోయి నేను కూడా పారిపోయి దొంగకుంటే అక్కడ నుంచి చూపిస్తారండి. నన్ను చూపించేస్తే అక్కడ నన్ను కొడేశానండి. ఎస్ఐ దామోదర్ చదువుకోలేదండి. అయితే నిజంగా చాలా తెలుసుకోలేదండి. అక్కడ ఏమైంది ఏంటంటే నిజంగా కూడా అడగలేదండి. ఏం మాట్లాడలేదండి. శుభ్రం కొడేశారండి. చెవుల మీద కొడేశారండి. కొడిసిన తర్వాత అప్పుడు జీప్లో వేసుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూడా కొట్టేశారండి. కొట్టేసి రాత్రి 10 గంటల ఇంటికి పంపించారండి. నన్ను చాలా దారుణం కొట్టేశారండి. లాఠీ పెట్టి చెవులు కూడా ఇప్పుడు కూడా వినిపించట్లేదు ఇంకా. అలాగే రాత్రి 10 అయిపోయింది కదా అని చెప్పి నైట్ ఉండిపోయింది ఇంట్లో. ఉదయాన్నే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయింది, అడ్మిట్ అయిందండి. అదండి అని చెప్పి